3i అట్లాస్ అంటే థర్డ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ మన ఆకాశంలోకి వచ్చేసింది అనమాట. సో బేసికల్లీ ఏంటిదంటే కనుక మన పాలపుంతలోంచి కాకుండా పాలపుంత బయట నుంచి వచ్చిన మూడో ఆబ్జెక్ట్ అనమాట మన ఈ 3i అట్లాస్ అనేది. దీన్ని అందరూ చూసి ఇది ఒక ఏలియన్ స్పేస్ టెక్నాలజీ కానీ ఏలియన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క స్పేస్ షిప్ అయి ఉండొచ్చు అని అంటూ ఉన్నారు. ఎస్, కొంచెం సిమిలర్గా అలాగనే ఉన్నాయి. ఎందుకంటే దాని యొక్క ప్యాటర్న్ అనేది ఇట్లా వస్తుంది, ఇట్లా అవుతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. అండ్ ఆల్సో మార్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక రోవర్ జాపనీస్ యొక్క ఒక శాటిలైట్ ఒక వీడియోని తీసింది. ఎట్లుందంటే ఇట్లా తిరుగుతూ ఉందన్నమాట, ఒక లైట్ లోపలిదో తిరుగుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇంకొన్ని రోజుల్లో అంటే 3-4 వీక్స్లో మళ్ళీ మన ఎర్త్కి దగ్గరలో రాబోతుంది. అప్పుడు కరెక్ట్గా అరౌండ్ 250 మిలియన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. సో ఆ టైంలో మేబీ వాళ్ళు ఏమైనా ప్రోబ్స్ కానీ వాళ్ళు ఏమైనా శాటిలైట్స్ లాంచ్ చేయొచ్చు అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది కొంతమంది ఏలియన్ టెక్నాలజీ అని నమ్ముతున్నారు, కొంతమంది జస్ట్ కామెట్ అని అంటున్నారు. ఎందుకంటే కామెట్ అనకపోవడానికి కారణాలు ఏంటిదంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ నుంచి గ్రీన్ గ్యాస్ బయటకు వస్తుంది అనమాట, గ్రీన్ లైట్ వస్తుంది అనమాట. ఈ గ్రీన్ లైట్ అనేది మన వాళ్ళకి ఎవరికి తెలియట్లా ఎందుకు వస్తుంది అనేది. సో యా, రైట్ నౌ అది జరుగుతుంది. లెట్స్ సీ, ఐ హోప్. సో వాట్ డూ యూ వాంట్ మచస్? అదొక స్పేస్ షిప్ అవ్వాలని కోరుకుంటున్నారా, లేకపోతే కనుక ఒక తోకచుక్క అవ్వాలని కోరుకుంటున్నారా? ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వాట్ డూ యూ వాంట్ ఇట్ టు?